మనకి బాధ్యతాయుతమైనటువంటి బ్రతకడానికి ఇవాళ ఉన్నటువంటి డెమోక్రసీలో డిక్టేటర్షిప్ పెరుగుతున్న రోజుల్లో, పొలిటికల్ గవర్నెన్స్ పెరుగుతున్న రోజుల్లో, పొలిటికల్ వెంజెన్స్ పెరుగుతున్న రోజుల్లో ప్రతీకార ధోరణి ఇవాళకి సేఫ్ గార్డ్ చేస్తుంది. అది దానికి సాక్ష్యం ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు. కానీ ఒకటి సార్, అంటే సుప్రీంకోర్టు చెప్పినట్టు న్యాయపాలన లేదంటే పత్రికా స్వేచ్ఛ మధ్య ఒక సమన్వయం అనేది మిస్ అవుతుందా? మీడియా స్వేచ్ఛను హరిస్తే ఇక నుంచి అలాంటిది ఉండకుండా ఉంటుందా? ఎందుకంటే చాలా మంది విమర్శలు తీసుకోలేని వాళ్ళు చాలా ఈజీగా కోర్టులోకి పిల్లి వేసేస్తూ ఉంటారు. ఎక్కువ మనకి కూడా జరుగుతూ ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో. వేసేస్తారు, వాళ్ళ మీద కేసులు ఇవన్నీ రకరకాలుగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ BNS-1 ఇలా రకరకాలు వచ్చింది. కానీ దాని మీద కోర్టులు ఎంతవరకు తమ పరిధి ఏంటి అనేది ఈ కేసు ద్వారా సుప్రీంకోర్టు చెప్పిందా? ఇప్పుడు మనకి సమస్య ఏమైందంటే, ఇబ్బంది పెట్టేవాడు, తప్పుడు పని చేసేవాళ్ళు 95 మంది ఉన్నారు. సేఫ్ గార్డ్ చేసే న్యాయ వ్యవస్థ 5% ఉంది. దానివల్ల మీరు చెప్తున్నటువంటిది సఫర్ అవుతున్నారు. దాన్ని అందుకనినే న్యాయ వ్యవస్థకి స్వతంత్రత ఉంది, కానీ దాని పరిధిని కుదించేస్తున్నారు వీళ్ళు. అంటే మీడియాకి కూడా స్వేచ్ఛ ఉంది కదా సార్? ఇక్కడ స్వేచ్ఛకి ఎవరిచ్చారు ప్రత్యేకించి మీడియాకి? నాకు తెలియకడుగుతాను, చెప్పండి. అంటే విమర్శించకుండా ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. భారతదేశంలో మీడియా అనేటటువంటి దానికి ప్రత్యేక హక్కులేమి లేవు. భావ ప్రకటన స్వాతంత్ర హక్కులో భాగంగా